హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏపీ గవర్నమెంట్ నుంచి మద్యానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే మార్చడం జరిగింది. ఈ కొత్త రూల్స్లో భాగంగా 4వ కీలకమైన అప్డేట్స్ గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తాను. మొదటి అప్డేట్ ఏంటంటే కొత్త రూల్స్ మద్యం పాలసీ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది. రెండో అప్డేట్ వచ్చేసి లైసెన్స్ విధానం, మద్యం షాప్కి ఏ విధంగా లైసెన్స్ తీసుకోవాలి. మూడో అప్డేట్ వచ్చేసి కళ్ళు గీత కార్మికులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి షాపులు కేటాయించడం జరిగింది. అది ఏ విధంగా కేటాయిస్తారో, అలాగే 4 అప్డేట్ ఈ కొత్త మద్యం రేట్లు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక సింపుల్గా చెప్పాలంటే మొదటి అప్డేట్ ఏంటంటే కొత్త మద్యం పాలసీ. ఏపీ గవర్నమెంట్ ఏంటంటే కొత్తగా మద్యం పాలసీని తీసుకురాబోతుంది. ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే మద్యం పాలసీ తీసుకుని వచ్చి ప్రతి ఒక్క షాపు గవర్నమెంట్ కిందే ఉండాలి అని ఆలోచన చేసిందో, ఆలోచన అయితే ఇక్కడ పూర్తి రద్దు చేయడం జరుగుతుంది. పోయిన గవర్నమెంట్ తీసుకువచ్చినటువంటి ఈ పాలసీను రద్దు చేసి కొత్త మద్యం పాలసీని అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. అది అక్టోబర్ 4, 5 తారీఖుల్లో ఈ మద్యానికి సంబంధించి కొత్త మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు. అలాగే ఇక్కడ ఈ మద్యం పాలసీకి సంబంధించినటువంటి లైసెన్సులు ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి కూడా చూసుకుంటే ఇక్కడ మనకు షాప్కు వచ్చేసి దాదాపు 3736 షాప్స్ ఉన్నాయి. ఈ 3736 షాప్స్లో 340 షాప్స్లు మాత్రం కళ్ళు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది. కాబట్టి మనకు వాటితో సంబంధం లేదు. ఈ మిగిలిన షాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ లైసెన్స్ అనేది మనకు ఏ విధంగా ఇస్తారంటే ఎప్పటిలాగే లాటరీ విధానంలోనే మనకి లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి. మనం ఈ లాటరీ విధానంలో మనమైతే అక్కడ మనకి పేరు వేయాల్సి ఉంటుంది. అంటే 1 నిమిషం అమౌంట్ వాళ్ళకి కట్టేసి మన పేరు రాసేసి మనకి దాంట్లో వేయటం జరుగుతుంది. దాంట్లో మనకి లాటరీ వేలో మనకి షాప్ వస్తే మాత్రం ఆ అమౌంట్ని కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఎంత అయితే ఉంటుందో మనం అంత అమౌంట్ వాళ్ళకి కట్టేసి మన షాప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మన పేరు రాకపోతే మనం కట్టిన అమౌంట్ అనేది మనం మర్చిపోకు తప్పదు. సో ఈ విధంగా మనకు లైసెన్స్ విధానం ఉంటుంది. ఇక లైసెన్స్ అనేది మనకి కేవలం 2 సంవత్సరాలకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ లైసెన్స్ అమౌంట్ వచ్చేసి 50 లక్షల నుంచి 85 లక్షల వరకు ఉండే అవకాశం ఉందన్న మాట. కొన్ని ఏరియాస్ని బట్టి ఆ ఏరియాస్లో అమౌంట్ తగ్గొచ్చు, కొన్ని ఏరియాస్లో అమౌంట్ పెరగవచ్చు అన్నమాట. అంటే చిన్న సిటీస్ ఏవైతే ఉంటాయో, టౌన్స్ అయితే ఉంటాయో వాటిలో అమౌంట్ తగ్గొచ్చు, పెరగచ్చు. కాబట్టి 50 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ లైసెన్స్ విధానంలో. అలాగే ఇక్కడ కళ్ళు గీత కార్మికులు కొన్ని ప్రత్యేకమైన మద్యం షాపులు ఇవ్వడం జరిగిందన్నమాట. ఎవరైతే ఈ కళ్ళు గీత కార్మికులు ఉంటారో అంటే తాటికల్లు, ఈతకల్లు ఇవన్నీ తీసుకుంటూ అవి అమ్ముకుంటూ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ప్రత్యేకంగా 34 షాపుల్ని గవర్నమెంట్ ఈ సంవత్సరంలోనే కేటాయించడం జరుగుతుంది. అయితే ఎవరికి షాపింగ్ ఇస్తారు, ఏ కళ్ళు గీత కార్మికులకు ఇస్తారు అంటే కళ్ళు గీత కార్మికులు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు అనే విషయాల గురించి అయితే ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే కళ్ళు గీత కార్మికుల యొక్క పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడికి ఏ నగరంలో, ఏ ఊర్లో ఎంతమంది కళ్ళు గీత కార్మికులు ఉన్నారు, ఎవరికి షాప్ ఎక్కడ అలాట్మెంట్ చేయాలి, అక్కడ ఏ విధంగా వాళ్ళకు లాటరీ విధానం కానీ, ఏ విధంగా వాళ్ళకు షాప్ ఇచ్చే విధానం కానీ, వాళ్ళకు ఎక్స్చేంజ్లు చేయాలి అనే విషయాల గురించి అయితే ఇప్పటికే చర్చించనుంది. ఇక్కడ కళ్ళు గీత కార్మికుల్ని అక్కడ ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని బట్టి ఆ ఏరియాలో 2 షాపులు కానీ 1 షాపు కానీ కేటాయించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు మాత్రమే పోటీ ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ గవర్నమెంట్ ఈ కళ్ళు గీత కార్మికులకైతే ఈ 340 షాపులు కేటాయించడం జరుగుతుంది. ఇకపోతే చివరిగా కొత్త ఈ కళ్ళు గీత కార్మికులకు అక్టోబర్ 4, 5 తారీఖుల్లో కొంతమంది విధానం వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికీ మద్యం కొత్త బాటిల్స్ అయితే రావడం జరిగింది. ఇంతకు ముందున్న బ్రాండ్ల కంటే ఇప్పుడైతే కొత్త బ్రాండ్లు తీసుకురావడం జరుగుతుంది. ఏవైతే 2014లో పాత బ్రాండ్స్ ఉన్నాయో అవే తీసుకురావడం జరుగుతుంది. మరి అత్యంత లాటరీగా ఈ బ్రాండ్లను అయితే మనకి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం షాప్స్ వచ్చేసి మనకు 3736 ఉన్నాయి.
కదా. అలాగే ఇది కాకుండా 12 ప్రీమియం షాపులు. ఈ ప్రీమియం షాపు అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉంటాయి. అంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో అయితే మనకి ఈ 12 ప్రీమియం షాప్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ 12 ప్రీమియం షాప్స్కి లైసెన్స్ వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే ఫీజు అయితే నిర్ణయించడం జరిగిందన్నమాట. అయితే ఈ 1 కోటి రూపాయల ఫీజు అనేది సంవత్సరానికా లేదా 5 సంవత్సరాలకి అనే విషయంపై పూర్తి క్లారిటీ అయితే లేదు. ఇక్కడైతే మనకి 1 కోటి రూపాయలు మాత్రమే ఫీజు అని అయితే చెప్పడం జరిగింది. అలాగే మనకి వైన్ షాప్ ఉదయాన్నే 10 గంటలకు ఓపెన్ అవుతాయి, మరి రాత్రి 10 గంటలకు క్లోజ్ అవుతాయి అన్నమాట. టైం టు టైం అన్నమాట. మనకి 10 గంటలకు ముందు ఓపెన్ అవ్వడం జరగదు. 10 గంటల తర్వాత అయినా మనకి షాప్ ఓపెన్లో ఉండదు. కాబట్టి మనమైతే ఉదయం 10 గంటల నుంచి నైట్ 10 గంటల లోపే మద్యం అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ కల్లుగీత కార్మికులకు ఒక ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ కల్లుగీత కార్మికులు అయితే లైసెన్స్ అమౌంట్ అనేది 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం నార్మల్గా తీసుకునే షాప్స్కి 50 లక్షలు ఉంటే ఈ కల్లుగీత కార్మికులు తీసుకునే షాప్స్కి 25 లక్షలు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకైతే ఈ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మద్యం కొత్త పాలసీ అయితే మనకు అక్టోబర్ 4, 5వ తేదీల్లో లైసెన్స్ విధానం అనేది మనకు సేమ్ లాటరీ విధానంలోనే కొనసాగుతుంది. మనకి ముందుగా ఇంటిమేషన్ ఇస్తారు, అక్కడికి వెళ్ళేసి మనం లాటరీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కల్లుగీత కార్మికులకు కొన్ని ప్రత్యేక షాప్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రియమైన షాప్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు 2 ఇయర్స్ అనేది మామూలు షాప్స్కి లైసెన్సు, అలాగే ప్రీమియం షాప్స్కి 5 ఇయర్స్. ఎక్కడ అమౌంట్ వచ్చేసి మామూలు షాప్స్కి 50 లక్షల నుంచి 80 లక్షల వరకు, 85 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రీమియం షాప్స్కి అయితే 1 కోటి రూపాయలు ఉండే అవకాశం ఉంది. మనకు టైం వచ్చేసి 10 గంటలు అన్నమాట. ఫైనల్గా మనకి కొత్త మద్యం రేట్లు ఏవైతే మనకి కొత్త బ్రాండ్లు, పాత బ్రాండ్లు మళ్ళీ మార్కెట్లోకి వస్తాయో అది అత్యంత మనకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వాటికి సంబంధించిన కొత్త మద్యం రేట్లు అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏ ఏ బ్రాండ్లు ఎంత రేట్లు ఇవ్వడం జరుగుతునేది మనకైతే మార్కెట్లో ఒకటికి అయితే రిలీజ్ చేస్తారు. మనం దీన్ని బట్టి అయితే మనం చూద్దాం. అయితే మనకి ఇదే ఫైనల్ అని చెప్పలేము. దీన్ని బట్టి మనకి కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి విస్కీ, బ్రాందీ, వోడ్కా, బీరు, రమ్ము ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి రేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాండ్స్ వైన్స్కి వస్తే మ్యాజన్ హౌస్ వచ్చేసి మనకి క్వార్టర్ వచ్చేసి మనకి 120, అలాగే హాఫ్ వచ్చేసి మనకి 230 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫుల్ వచ్చేసి మనకి 460 అన్నమాట. ఇక్కడ ఇచ్చిన రేట్ ప్రకారం కానీ కొంచెం ఇట్లా మార్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది పాత రేట్లు, ఇదే రేటు మనకి ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం కొంచెం డౌట్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మాత్రం మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే విస్కీలోకి వచ్చేస్తే ఇది అన్నమాట. ఐడియా వచ్చేసి మనకి 120 ఉంటుంది క్వార్టర్, అలాగే మనకి హాఫ్ వచ్చేసి 230 ఉంటుంది, ఫుల్ వచ్చేసి 460 ఉంటుంది. ఇక్కడ మైక్ డొనాల్డ్ విస్కీ అన్నమాట. ఇక్కడ మనకి క్వార్టర్ వచ్చేసి 140 ఉంటుంది, హాఫ్ వచ్చేసి 280 ఉంటుంది, అలాగే మనకి ఫుల్ వచ్చేసి 580 ఉంటుంది. స్టెర్లింగ్ రిజర్వ్ ఇందులో B7 ఉంటుంది, 140 క్వార్టర్ అన్నమాట. 280 వచ్చేసి మనకు హాఫ్, 580 వచ్చేసి ఫుల్. D10 క్వార్టర్ వచ్చేసి 160, అలాగే హాఫ్ వచ్చేసి 310, ఫుల్ వచ్చేసి 640 అన్నమాట. అలా ఇంకా బ్లెండర్ ఫ్రైట్ క్వార్టర్ వచ్చేసి మనకు 200, అలాగే హాఫ్ వచ్చేసి 400, ఫుల్ వచ్చేసి 800 ఉంటుందన్నమాట. రాయల్ స్టాక్ మనకు క్వార్టర్ వచ్చేసి 140, హాఫ్ వచ్చేసి 280, అలాగే ఫుల్ వచ్చేసి 580 పడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అన్నమాట ఇక్కడ వోడ్కాలో గ్రీన్ యాపిల్ ఉంటుంది. ఈ గ్రీన్ యాపిల్ వచ్చేసి మనకు క్వార్టర్ 150, హాఫ్ 300, ఫుల్ 600 పోతే ఇందులోనే మరి నారెంజ్ రంగు అంట అది వచ్చేసి మనకు 160 క్వార్టర్ ఉంటుంది, 340 వచ్చేసి హాఫ్ ఉంటుంది, 650 చేసి ఫుల్ ఉంటుంది. స్ట్రాబెర్రీలోనే వచ్చేసి మనకి క్వార్టర్ వచ్చేసి 200 ఉంటుంది, అలాగే హాఫ్ వచ్చేసి 400, ఫుల్ వచ్చేసి 800 ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి సంపూర్ణ వోడ్కా, ఇది 220 క్వార్టర్, 486 హాఫ్, 920 ఫుల్ పోతే స్పినాఫ్ వచ్చేసి మనకి క్వార్టర్ 220 మరియు ఫుల్ వచ్చేసి 920 ఉంటుంది. బకార్డీ లెమన్ అంట
ఇది వచ్చేసి మనకి క్వార్టర్ వచ్చేసి 240 ఉంటుంది. మరియు హాఫ్ వచ్చేసి 520 ఉంటుంది. అలాగే ఫుల్ వచ్చేసి 1020 ఉంటుంది. అలాగే ఇక్కడ కింగ్ ఫిషర్ అల్ట్రా స్ట్రాంగ్ బీర్ వచ్చేసి మనకి 130 అన్నమాట. మరియు నాకౌట్ అల్ట్రా స్ట్రాంగ్ బీర్ వచ్చేసి మనకు 120 ఉంటుంది. మరియు ఖజురాహో ఆల్ రాష్ట్రం బీరు వచ్చేసి మనకి 120 ఉంటుంది. మరియు బడ్వైజర్ అల్ట్రా స్ట్రాంగ్ బీర్ వచ్చేసి 160 ఉండడం జరుగుతుంది. ఇదైతే మనకి ఈ రేట్స్ అయితే మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ అయితే ఇదే రేట్స్ ఫైనల్లో ఉంటాయో లేదో అనేది మనకు క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే మనకి ఇచ్చిన రేట్స్ ఇవి జరిగింది. కానీ ఇక్కడ మాత్రం 580 రూపాయలకి రాయల్ స్ట్రాంగ్ ఫుల్ ఇస్తామని చెప్పడం జరిగింది. పోతే ఇక్కడ బెండర్ ఫైట్ మామూలుగా అయితే 1400 ఉంటుంది మార్కెట్లో. మరి ఇక్కడ చూస్తేనేమో 800కే ఇస్తామని చెప్పడం జరిగింది. రేట్లో కొంచెం తేడా ఉండే అవకాశం లేకుండా పోలేదు. ఈ విధంగా ఈ రేట్స్ అయితే ఉండబోతున్నాయి. కొంచెం అటు ఇటు అక్టోబర్ 4-5 తారీఖుల్లో ఈ మద్యం పాలసీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేనైతే మీకు పూర్తి వివరాలు ఇంకో వీడియోల ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినైతే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్.